రేవంత్ రెడ్డి గారు. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రధానంగా ఈ గౌడ కులస్తులు ఎవరైతే ఉన్నారో 5th షెడ్యూల్ ప్రాంతాలలో ఉండే వాళ్లకు రాజ్యాంగం షెడ్యూల్ ఆర్డర్ 1950 ఆర్టికల్ 342 ప్రకారం వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలి అధ్యక్ష. కుల ధృవీకరణ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జీవో నెంబర్ 5 2014, జీవో నెంబర్ 2 2015లో కూడా ఏజెన్సీ ప్రాంతాలలో ఉండే గౌడ్ కులస్తులకు ఎస్టీ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇష్యూ చేయమని చెప్పి ప్రభుత్వాల ఆదేశాలు ఇచ్చినా కూడా ఖమ్మము, మహబూబాబాదు, మహబూబ్ నగర్ ఏదైతే షెడ్యూల్ ప్రాంతాలలో ఉన్న ఈ గౌడ కులస్తులను ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళకున్న అక్కడ గౌడ సంఘాలను రద్దు చేయడం వల్ల కుల వృత్తులతో వచ్చే ఆదాయం రావడం లేదు. 170 ప్రకారము అక్కడ భూములు ఇతరులు కొనుగోలు చేయడానికి లేదు. ఎవరైనా గతంలో వాళ్ళ పూర్వీకులు కొనుక్కున్న వాటిని కూడా రద్దు చేయడంతో ఈరోజు వాళ్ళ పిల్లలకు కూడా కింద వాళ్ళు అంటే వారసత్వం కింద ట్రాన్స్ఫర్ చేయడానికి లేకుండా పోతుంది, కొత్త భూములు కొనుక్కోవడానికి లేకుండా పోతుంది. అక్కడ ఉండే పొలాలలో ఉండే తాటి ఏవైతే చెట్లు ఉన్నారో గీత కార్మికులు, ఆ చెట్లను కూడా ఏమి చేయడానికి లేకుండా ఖాళీ భూములు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ మీద ఆధారపడి భూములు ఆ చెట్లు కొనుగోలు చేసుకొని వాళ్ళు కులవృత్తిని చేపట్టాల్సి వస్తుంది అధ్యక్ష. దీంట్లో సంపూర్ణంగా వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూడా కింద అధికారులు అమలు చేయడం లేదు కాబట్టి 170 ప్రాంతంలో ఉన్న గౌడ్లకు అందరికి కూడా ఎస్టీ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇష్యూ చేసే విధంగా దీన్ని అమలు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు నోట్ చేసుకున్న దాని జవాబు కూడా పంపించడం జరుగుతుంది.